అల్లాదుర్గంలోని వీరభద్రుని ఆలయం ముందర మహాకాలుని శిల్పం. ఇది అద్భుతమైన శిల్పం. కపాలాలు ఇవేది తెలుసుగా కుడులు అంటారని రాష్ట్రపతి శైలి శైవ ద్వారపాలకుడు వజ్రకుండలం కుండలాలు వజ్రకుండలాలు హార గైవేయకాలు అంటారు. అయితే ఈ చౌకి వేరే ఈ చౌకి వేరే ఉంది. ఒకటి సర్పం కూడా ఉండొచ్చు అట్లా. సూర్యకుండలం గంటల మేకల గంటలు ఉన్నాయి కదా, ఇది మేకల ఉరుడ అంటారు. పరహస్తాల్లో డమరుకం త్రిశూలం, నిజహస్తాలలో సర్పం గద ఉంది. ఎడమకాలు మీద నిలబడ్డాడు, కుడికాలు గదకు మెలిక వేసి నిలబడినాడు. ఈ అత్యంత శిల్పం పాదంలో గీతలు కూడా అచ్చోతో సహా పాదం చూడండి. పాదం కాలికి మంజీరాలు, అందెలు, కీర్తి ముఖాలు, దండరెక్కలతో కేయూరాలు, వృక్షబంధం, ఇది జంజం, ఇది సరే జయమాల అంటాము. దాన్ని కూడా రెండు చెవులకు వేరు వేరుగా ఉంది. అవును, రెండు చెవులకు వేరు వేరు. పైన జటాముఖం లేదు, కిరీటం. ఇక్కడికి వస్తే ఈ శిల్పానికి ఆ శిల్పానికి తేడా ఉంటుంది. ఈ విగ్రహం రెండు సమానంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ఒకరేమో ఇక్కడ కింద ఉన్న విగ్రహం లాగా కాలు కుడికాలు పైకి నిలబడి ఉన్నారు. ఇక్కడ ఆయనకు ఆ కీర్తి ముఖంతో ఈ మేకల ఉంది. నడుముకు పెడతామంటాం, బెల్ట్ అంటాం కదా. ఆ మెడలో హార గైవేయకాలు ఉన్నాయి. రెండు చెవులకు ఉన్నట్టు దాని కుండలం ఇంకో దానికి వేరుగా సర్పం ఉన్నట్టుంది. అతని తల మీద కూడా కపాల మకుటం ఉంది. ఇది జటా మకుటం ఉంది. ఇక్కడ పక్కన జడలు కూడా కనబడుతున్నాయి. అవును, ఆ ద్వారపాలకునికేమో కిరీటం ఉంది, ఇతనికేమో జటా మకుటం ఉంది. పరహస్తాలలో డమరుకము త్రిశూలం ఉంది, నిజహస్తాలలో సర్పము గద. వీరభద్రుని గర్భగుడి ముందర ఉన్నటువంటి నంది శిల్పం మువ్వల పట్టెటతో, గజ్జల పట్టెటతో, సరాలతో అత్యద్భుతంగా అలంకరించబడినటువంటి ఈ నంది శిల్పం. నంది శిల్పం నుంచి చూస్తే మనకు ఎదురుగా వీరభద్రుడు కనపడతాడు. ఇది వీరభద్రాలయం, అల్లాదుర్గంలోని వీరభద్రుని గుడిది. ఈ గుడిలో అక్కడ గోడల మీద ఉన్నటువంటి శైవ గురువులు ఉన్నటువంటి అందువల్ల ఇది ఒకప్పటి శైవ మఠం అని తెలుస్తున్నది.